సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ గారి గురించి మన రచయిత శ్రీ యలవతి శేఖరరాజు గారు అందించిన అద్భుతమైన కథను మీకు అందించబోతున్నాను. ముందుగా అందరికీ శుభ గురువారం. శ్రోతలకు, ఆధ్యాత్మిక బంధువులకు, భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వెంగమాంబ గారు 1730 సంవత్సరంలో చిత్తూరు జిల్లాలోని తరిగొండ గ్రామంలో జన్మించారు. ఈమె తన చిన్నతనం నుండి దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగి ఉండేది. తల్లిదండ్రులు ఆమె దైవ చింతన ఎక్కువగా కలిగి ఉండడం చూసి ఆమెకు చిన్న వయసులోనే వెంకటాచలపతి అనే వ్యక్తితో వివాహం జరిపించారు. కానీ అతి కొద్ది నెలల్లోనే ఆ వ్యక్తి మరణించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోయిన 11వ రోజున భార్యకు వైధవ్యం కలుగుతుంది. అంటే ఆ రోజు నుండి బొట్టు, పూలు, గాజులు, రంగు వస్త్రాలు వంటివి ధరించరు. కానీ తనకు వైధవ్యం ఇచ్చేందుకు వెంగమాంబ గారు ఒప్పుకోరు. ఇక చేసేది ఏమీ లేక ఆ రోజులలో కొన్ని గ్రామాలకు కలిపి ఒక అగ్రహారం క్రింద ఒక వ్యక్తిని పెద్దగా నియమించేవారు. అతను కొద్దిమంది పండితులను తీసుకుని వెంగమాంబ వద్దకు వచ్చారు ఆమెకు వైధవ్యం ఇప్పించేందుకు. కానీ ఆమె ససేమిరా ఒప్పుకోక, మీరంతా ఈ 6 అడుగుల దేహం గల వెంకటాచలపతి నాకు భర్త అని భ్రమిస్తున్నారు. కానీ అసలైన పరమాత్ముడైన ఆ తిరుమలగిరి వెంకటాచలపతే నాకు భర్త. నా స్వామి స్వామికి నా జీవితం అంకితమని ఎవరు ఏమి చెప్పినా వినేది కాదు. అంతటా ఆ వేద పండితులు పురాణాలన్నింటినీ వివరించి నచ్చ చెప్పాలని చూస్తే ఆమె అదే పురాణంలోని మరొక వేదాంత ఘట్టం వివరణతో వారికి సమాధానం చెప్పేది. అది చూసిన పండితులు ఈమె దైవాంశ సంభూతురాలు కనుక వాద ప్రతివాదనలు అనవసరమని వెళ్ళిపోయారు. ఆమె ప్రతిరోజు తన ఇంటి పనులు ముగించుకొని పొద్దున్నే ఇంటి దగ్గరలో ఉన్న నరసింహస్వామి సన్నిధికి వెళ్ళి అక్కడే గంటల తరబడి ధ్యానంలో ఉండిపోయేది. ఆ గుడికి వచ్చిన భక్తులు కూడా ఆమెతో ఎంతో గౌరవంతో, మన్ననతో ఉండేవారు. అది చూసిన ఆలయ పూజారి, ఇదేమిటి, పూజలు అర్చనలు చేసే నాకు దక్కని గౌరవం ఈమెకు దక్కుతుందని ఒకరోజు ఆమె ధ్యానంలో ఉన్నప్పుడు ఈడ్చుకొని వెళ్ళి ఊరి చివరిలో ఉన్న అరణ్యంలో వదిలివేశాడు. ఆమె ఇదే తనను భగవంతుని రమ్మని పిలిచిన పిలుపని భావించి ఆమె తిరుమల కొండకు చేరుకుంది. ఆ రోజులలో అన్నమాచారి వంశస్థులు ఆమె కీర్తి తెలుసుకుని ఆమెకు ఉండడానికి ఆశ్రయం కల్పించారు. ఆమె ఎప్పుడూ భగవంతుని ధ్యానంలో కాలం గడుపుతూ వెంకటేశ్వర స్వామికి ఎన్నో కీర్తనలు రాసి పాడుతూ ఉండేది. అక్కడికి వచ్చిన భక్తులు మిగిలిన వారు కూడా ఈమె పట్ల ఎంతో వినయం, విధేయత ఉండేవారు. కానీ అక్కడ ఉండే కొంతమంది పూజారులు మాత్రం ఈమెను అక్కడ ఉంచి తిండి పెట్టడం దండగా ఇలా వాళ్లకు తోచిన విధంగా మాట్లాడేవారు. ఇలా ఉండగా ఒక రోజున ఆమెకు కలిగే గౌరవ మర్యాదలకు కొంతమంది బ్రాహ్మణులు అసూయ చెంది ఒకరోజు ఆమెను అక్కడకు కొద్ది దూరంలో ఉన్న తంబురకోన అరణ్యంలో వదిలివేశారు. ఆమె మాత్రం ఎవరినీ ఏమీ తప్పుపట్టకుండా కొద్ది సంవత్సరములు అక్కడే ధ్యానంలో ఉండి తర్వాత తన గ్రామానికి చేరి మరలా తుంబురకోనకు చేరి చివరి శ్వాస వరకు అక్కడే ధ్యానంలో ఉండిపోయింది. ఆ సమయంలో ఆమె ఎన్నో కీర్తనలు రాసింది. అలాగే నృసింహ శతకం, వెంకటేశ్వర మహత్యం, భగవద్గీత వంటి గ్రంథాలను కూడా రచించింది. ఆ రోజుల్లో ఆమె ఏ గురువు వద్దకు వెళ్ళి విద్యను అభ్యసించలేదు. అయితే ఆమెకు అటువంటి జ్ఞానం ఎలా కలిగింది అనుకోవచ్చు. ఆమె ధ్యానంలో ఉన్నప్పుడు ఆకాశ మార్గం నుండి అక్షరమాల ఒక క్రమంగా వచ్చి ఈమెలోకి పోతూ ఉండేవట.
ఈ విషయం ప్రత్యక్షంగా చూసిన ఆ గ్రామంలోని వారు ఆమె గురించి చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఈమె యొక్క కీర్తనలకు పరవశించి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వీరి ఇంటికి వచ్చేవారు. దీనికి ఒక ఉదాహరణ. వేంగమాంబ గారు ప్రతిరోజు రాత్రి సమయంలో కాల నియమమేమీ లేకుండా కీర్తనలు పాడుతూ ఉండేది. ఒకరోజు ఆమె కీర్తన పాడుతూ ఉంటే స్వామి అక్కడే ఉన్న ఊయలలో కూర్చుని వింటున్నారు. అప్పుడే స్వామికి తెల్లవారుజామున మ్రోగే ఘంటానాదం అంటే 3:30 నుండి 4 గంటల మధ్యలో వినిపించి సుప్రభాత సేవకు సమయమైంది, నేను వెళ్ళాలని స్వామి లేచిన వెంటనే వెంగమాంబ గారు, కాదు స్వామి, మీరు నా యొక్క ఈ కీర్తనని విని వెళ్ళాలి అని పట్టుబట్టి స్వామిని అడ్డగించింది. కానీ స్వామివారు మాత్రం సుప్రభాత వేళ అయింది, తలుపులు తెరిచే సమయానికి నేను ఆలయంలో ఉండాలని వడివడిగా వెళ్ళిపోతుంటే ఆమె స్వామివారి కాలిని లాగినప్పుడు ఒక కాలి పంచ చిరిగిపోయి ఆమె చేతికి వచ్చింది. తిరుమలలో ఆలయం తెరిచేసరికి స్వామివారికి ఒక కాలి పంచ మాత్రమే ఉన్నది, మరొక కాలికి ఉండదు. ఇదేమిటి ఈ విచిత్రం అని వారు ఆలయ కమిటీకి తెలియచేస్తే అక్కడ ఉండే కొద్దిమంది మాత్రం మీరు వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి మీకు మరొక కాలిపంచ దొరకవచ్చని చెప్పారు. సరేనని ఆలయ కమిటీ వారు వెంగమాంబ గారి ఇంటికి మనిషిని పంపారు. ఆమె ప్రొద్దుటే వాకిలి చిమ్ముతూనో ఏవో పనులు చేసుకుంటుంది. ఆ వచ్చిన వ్యక్తి, అమ్మా స్వామివారి పంచ అని జంకుతూ అడిగినప్పుడు, అదిగో నాయనా, అక్కడ అటక మీద భద్రంగా పెట్టి ఉంచాను, నా కీర్తన పూర్తవకముందే పరుగున వెళ్ళిపోయారు అని చెప్పింది. ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇది మచ్చుకు ఒకటి మాత్రమే. వెంగమాంబ గారు 1815లో తన శరీరం విడిచారు. ఈమె యొక్క సమాధి మందిరం తిరుమలలో వరాహస్వామి గుడి ప్రక్కనే కొద్ది దూరం వెళ్తే మనం దర్శించవచ్చు. భగవంతుడు తన వద్దకే కాక తనకు అత్యంత ప్రీతికరమైన వారి సన్నిధిలో మన యొక్క విలువైన సమయం గడిపినప్పుడు వారి ద్వారా కూడా భగవంతుని అనుగ్రహ ఆశీస్సులు కలుగుతాయి. అంతటి మహనీయురాలి దర్శనం తిరుమలకు వెళ్ళినప్పుడు మనం కూడా చేసుకుందాం. ఆకాశరాజు కుమార్తె పద్మావతి, ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తి తిరుమలలోని ఆనంద నిలయం నిర్మింపజేశారు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మా కార్యక్రమాలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్క నుండి హై బటన్ ఒకసారి ప్రెస్ చేసి దాంట్లో ఉండే మార్క్స్ కూడా మాకు ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ